లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, డిజిటల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను మా పెద్ద బాబు హెచ్పిఎస్ బేగంపేటలో కాదు, ఇంత ఫెసిలిటీ ఉంది కానీ అంత మరి ఇంత డిజిటలైజ్డ్ కాలేదు. చాలా బాగుంది, బెస్ట్, పిల్లలకి చాలా బెస్ట్ ఇస్తుంది. చాలా బాగుంది. మీకేమనిపించింది విఆర్ స్కూల్ అంటే విఆర్ స్కూల్ చూశారు కదా, మీకేమనిపించింది స్కూల్ చూడగానే? బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిజిటలైజ్డ్గా ఇవ్వడం అనేది నెల్లూరులో ఫస్ట్. బికాజ్ మేము నెల్లూరులో చదువుకున్నాం కానీ ఇంత డిజిటలైజ్డ్గా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా దే విల్ గో ఇన్ టు అదర్ లెవెల్. హైదరాబాద్ సిటీస్లో కన్నా కానీ చాలా బాగుంది. బికాజ్ నా పిల్లలు ఇద్దరు సిటీస్లో చదువుతున్నారు కానీ బెస్ట్ డిజిటలైజ్ ఎక్స్పీరియన్స్ నారాయణ సార్. చాలా గ్రేట్ ఇది ఆపర్చునిటీ అందరు కిడ్స్కి అండ్ అది బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పిల్లలందరికీ. 30 ఏళ్ల క్రిందట నెల్లూరు నగరాన్ని డెవలప్ చేయడానికి తెలుగుదేశం నుంచి ఏకైక వ్యక్తి గెలిచింది మా నాన్నగారు తాళపాక రమేష్ రెడ్డి గారు. తర్వాత ఆ 30 ఏళ్ళ తర్వాత దాకా ఎవరు మినిస్టర్ కాలేదు, ఒకవేళ ఎమ్మెల్యేలుగా గెలిచినా ఎవరు చేసింది లేదు. ఈ నెల్లూరుని డెవలప్ చేయాలని అనుకోలేదు. ఎక్కడికక్కడ స్కూల్స్ కానీ అన్నీ ఎవరికి ఏం డెవలప్మెంట్ అనే ఆలోచన రాలేదు. కానీ మళ్ళీ ఈ 30 ఏళ్ళ తర్వాత నారాయణ సార్ ఎప్పుడైతే గెలిచారో ప్రజలకే అంకితం అయిపోయారు. ప్రజలకే చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటాను. మా మమ్మీ అనురాధ గారు చెప్తూనే ఉంటారు, సార్ చాలా హార్డ్ వర్కర్, ఖచ్చితంగా నెల్లూరు డెవలప్ అవుతుంది, నెల్లూరు ఒక స్థాయికి తీసుకోపోతారు అని చెప్పేసి అనేవాళ్ళు. సరే, నేను వచ్చాను, హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను ఈ స్కూల్ చూశాను. ఈ స్కూల్ చూస్తే యాక్చువల్గా నేను ఇక్కడ సిటీలో ఉన్నానా, అంటే హైదరాబాద్లో ఉన్నానా, లేకపోతే నెల్లూరులో ఉన్నానా, ఇది నేను చదివిన నెల్లూరేనా? నేను యాక్చువల్గా ఈ బిఆర్ హై స్కూల్లో 2nd, 3rd క్లాస్ చదివాను. సో అసలు ఈ స్కూలైనా ఇంత డెవలప్ చేశారు. అది సార్ కాబట్టి సాధ్యమైంది, తెలుగుదేశం పార్టీ కాబట్టి సాధ్యమైంది. సార్ చేతుల్లో ఇలానే గవర్నమెంట్ కానీ మళ్ళీ ఇంకొక 5 years కానీ 10 years కానీ సార్ ఉంటే ఇంకా ఎన్నో స్కూల్స్ ఎంతో డెవలప్ అవుతుంది. ఇట్లా పూర్ పీపుల్, మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, చాలా పూర్ పీపుల్కి ఇంత స్టాండర్డ్స్ ఇవ్వడము, ఇంత డిజిటలైజ్డ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడము, అది చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ. ఇట్లాంటి స్కూల్స్లో బయట సిటీస్లో రావాలన్నా మాకు అడ్మిషన్స్ దొరకాలన్నా చాలా కష్టం. కానీ పూర్ పీపుల్ కోసం సార్ ఎంతో ట్రై చేస్తున్నారు, ఇంకొకటి కూడా ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడే చెప్పారు. సో ఇలాంటి స్కూల్స్ అండ్ ఇంకా ఇట్లాంటి ఆపర్చునిటీస్ చిన్నపిల్లలకి రావడం అనేది చాలా చాలా గ్రేట్ ఆపర్చునిటీ సార్ ఇవ్వడం. అండ్ అలానే ఇక్కడ పనిచేసే టీచర్స్ కూడా ఈ ఆపర్చునిటీని తీసుకొని పిల్లలకి ఎలాంటి విద్యను ఇవ్వాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళకి పెట్టాలి. అండ్ ప్రిన్సిపల్ని కూడా అండ్ టీచర్స్ని కూడా రిక్వెస్ట్ చేసేది, సార్ చాలా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు వీళ్ళకి. సో అదే ఎక్స్పీరియన్స్లో టీచర్స్ అందరూ కూడా యాక్టివ్గా పనిచేసి వాళ్ళకి ఇంకా చాలా అంటే స్కూల్స్ మన హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఎట్లయితే యాక్టివ్గా పిల్లలు పార్టిసిపేట్ చేస్తుంటారో ఎన్నెన్నో రంగాలలో బయట స్టేట్, డిస్ట్రిక్ట్ అని, స్టేట్ అని చాలా స్పోర్ట్స్ జరుగుతుంటాయి. అలాంటి వాటిలో మా నెల్లూరు కూడా ఫస్ట్ ఉండాలని, సిటీస్ కంటే దిగిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలానే సార్కి, నారాయణ సార్కి ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ అక్కడ మీరు చూసే ఉంటారు డిజిటలైజ్డ్ ఎక్స్పీరియన్స్, పిల్లలకు స్క్రీన్లో చదువులు చెప్పడం అనేది బయట సిటీస్లో చూసిందే కానీ బయట సిటీస్లో కూడా ఆల్మోస్ట్ ఏ స్కూల్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. హైదరాబాద్ సిటీస్లో కంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ వీళ్ళకి ఇస్తున్నారు. ఒక చాలా పెద్ద ఆపర్చునిటీ అని అనుకోవాలి. నేను అసలు ఈ PP1 క్లాస్ చూడగానే ఇదేంటిది, మా చిన్న బాబు స్కూల్ కూడా ఇంత పెద్దది కాదు, చాలా పెద్ద స్కూల్ ఇది. అండ్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని వినియోగపరచుకోవాలి. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావాలి, సార్ ప్రభుత్వమే ఉండాలి. సార్ చేతిలో చాలా చాలా వర్క్ జరుగుతుంది. సార్ అంత హార్డ్ వర్కర్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. మా డాడీ వాళ్ళు కూడా చేశారు, చాలా చేశారు, మమ్మీ చేసింది చాలా చేశారు. కానీ సార్ లాగా డెడికేటెడ్గా ఇలాంటి హార్డ్ వర్కర్ని నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. నేను చెప్పింది కూడా ఫ్యాక్ట్ చెప్తాను. చాలా మంది వాళ్ళు ఏరియాస్ చూపించారు.
స్కూల్ చూపి చేస్తాను ఇది ఒక మంచి అచీవ్మెంట్ బస్సు కావాలి పక్కన ఈ మోడల్ స్కూల్ చూపించి ప్రతి ఒక్కరు